ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు తెలంగాణలో అతిపెద్ద పండుగైన బతుకమ్మ పూల బతుకమ్మ పండుగని జరుపుకోబోతున్నామండి. అయితే ఎంగిలి పూల బతుకమ్మ అని కూడా అంటారు. ఈ రోజున మొదటి రోజు పెత్రమాస రోజున మొదలయ్యే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన బతుకమ్మ పండుగని ఈ రోజు మొదలు పెట్టబడుతున్నాం. అయితే చారిత్రాత్మక కట్టడాలైన వరంగల్లో ఉన్న 1000 స్తంభాల ఆలయంలో ఈ వేడుక అనేది చాలా గొప్పగా జరుగుతుంది. తరతరాలుగా ఎంతో మంది ఆడపడుచులు ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ కోలాటాలు వేస్తూ బతుకమ్మ చల్లగా చూడు బతుకు తెరువును చూపించు బతుకమ్మ అంటూ ఎంతో గొప్పగా పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ మన ఇంటి ఆడపడుచులందరూ జరుపుకునే ఈ అతిపెద్ద పండుగకైతే ఈ రోజు మనం వచ్చేసాం. ఇదంతా కూడా 1000 స్తంభాల ఆలయం అండి. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఈ వేడుకలు అనేవి. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎంతమంది, అసలు ఎన్ని బతుకమ్మలు అంటే అసలు చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. ఒక్కసారి అయితే లోపలికి వెళ్దాం రండి. ఆలయం లోపలికి అయితే వచ్చేసామండి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆడపడుచులు అందరూ కలిసి చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. మీరు చూడొచ్చు, ఇప్పుడు బతుకమ్మలు అన్ని కూడా లోపలికి తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టుకున్నారు. అలా కోలాటం ఆడుతూ తిరుగుతూ వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఒక్కసారి రండి. కొంతమంది భక్తులు అయితే ఆల్రెడీ ఆడుకొని బతుకమ్మను నీళ్ళలో వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ ఉన్న భక్తులతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నాది ప్రాపర్ ఇక్కడే హన్నంకొండ, కాకపోతే నేను ఎక్స్ జెడ్పీటీసీ ధర్మసాగర్. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు 1000 స్తంభాల ఆలయంలో భక్తులకి ఇలా బతుకమ్మ ఆడుకోవడం అందరితో పాటు? అయితే ఈ తల్లిగారు ఇక్కడే కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ వేసమ్మల గుడికి వస్తాను. చిన్నతనంలో రోజుకొక డ్రెస్సింగ్ వేసి మా అమ్మ నన్ను తయారు చేసి బతుకమ్మ కాడికి పంపించేది. అదేవిధంగా కాకపోతే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేంజ్ అనేది చాలా వచ్చింది. అంటే చిన్నతనంలో ఉండే ఆటలు కానీ కోలాటాలు పాటలు అన్ని వేరు, ఇప్పుడు మారిపోయినాయి అన్ని కూడా. ఇప్పుడు జనరేషన్ కి అవి ఎక్కువ తెలియదు కదా, దాని గురించి ఏమంటారు? అంటే జనరేషన్ తో చేంజ్ అయింది కానీ అప్పుడు సొంతంగా పాటలు పాడుకునేసి ఆటలు ఆడేది. ఇప్పుడేమో డీజేలు పెట్టి పాడుతున్నారు. కొంతమంది అంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, నిరుత్సాహంగా ఉన్నారు. ఈ డీజేలతోటి మేము ఆడడమేంది, మా సొంతంగా మేము పాటలు పాడి ఆడుకునే వాళ్ళం అనేసి అప్పుడు అంటే కొంతమంది బాగా పెద్దవాళ్ళు అంటున్నారు అనమాట. రావడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు. అంటే ఎప్పుడు కూడా 9 రోజులు జరుపుకుంటారు కదా బతుకమ్మని. అయితే 9 రోజులలో ఒక ఫస్ట్ రోజు అండ్ లాస్ట్ రోజు మాత్రమే వస్తారా? మీరు ఇక్కడికి ప్రతిరోజు వస్తుంటారు? నా చిన్నతనంలో మాత్రం డైలీ వచ్చేదాన్ని. ఇప్పుడు మాత్రం నేను ఫస్ట్ డే లాస్ట్ డేనే రావడం జరుగుతుంది. ఎందుకంటే కొంచెం పని బిజీ వల్ల కానీ ఇక నేను బయట తిరగడం వల్ల కానీ నేను రాలేకపోతున్నాను. కాకపోతే మా స్ట్రీట్ వాళ్ళు మాత్రము రెగ్యులర్గా అంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రెగ్యులర్గా వచ్చి వాళ్ళు ఆట ఆడుకునేసి వాళ్ళు ప్రసాదాలు ఆ రోజుకి ఏ ప్రసాదం చేస్తారో ఆ ప్రసాదం తీసుకొని వచ్చి అందరికి ఇచ్చి ఆటలు ఆడి వెళ్తున్నారు. కానీ ఫస్ట్ డే లాస్ట్ డే మాత్రమే ఈ డీజేలు పెడుతున్నారు. ఈ సెకండ్ థర్డ్ డే ఫోర్త్ డే అంటే 8th డే వరకు మాత్రం ఏ డీజేలు ఉండవు. వాళ్ళు వచ్చి సంతోషంగా వాళ్ళు పాటలు పాడుకుంటా వాళ్ళు సంతోషంగా ఆడి వెళ్తున్నారు. ఈ రోజు సందర్భంగా అందరికీ కూడా తెలంగాణ మహిళా మనులందరికీ కూడా ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ అంటేనే మనకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ. అలాంటి బతుకమ్మ కోసము అసలు ఆడపడుచులందరూ చాలా వెయిట్ చేస్తూ ఉంటారు, ఎక్కువ ఉత్సాహంగా ఆడుతుంటారు. ఇప్పుడున్న కల్చర్ ని తెలుసుకోవడం కానీ అంటే మన పురాతనంగా పాటించడానికి కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే మన ఇక్కడ ఒక ఆడపడుచుంది, చిన్న పాప. ఒక్కసారి తనతో కూడా మాట్లాడదాము. హాయ్, నీ పేరు? శ్రీస్తిక. ఏ క్లాస్? 4th క్లాస్. బతుకమ్మ ఆడతావా? ఎలా అనిపిస్తుంది మరి బతుకమ్మ పండుగ నీకు? ఎందుకు హాలిడేస్ వస్తాయనా? హాలిడేస్ వస్తాయని అంట కాదు. మా అమ్మతో ఎప్పుడు వస్తుంటావా బతుకమ్మ దగ్గరికి? బతుకమ్మ పాటలు ఏమైనా వచ్చా నీకు? మరి డీజే సాంగ్స్ వచ్చా? డీజే సాంగ్స్ అవి కూడా రావా? ఓకే. బతుకమ్మ 9 days ఇక్కడే ఉంటావా? అమ్మమ్మ ఇంటికి వెళ్తారా? నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా? దగ్గరే ఉన్నావా నానమ్మ వాళ్ళ ఇంట్లో? ఇంటి దగ్గర ఉన్నావు ప్రస్తుతం, అంతేనా? వెళ్తావా మరి హాలిడేస్ కి? ఓకే, 9 days ఆడు మరి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.